2 ఐస్ క్యూబ్స్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దాంతో పాటు మంచి విటమిన్ సి కూడా వస్తుంది. హెయిర్ ఫాల్ అనేది టోటల్‌గా కంప్లీట్‌గా అయిపోయి మంచి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అది ఏం జ్యూసు అనేది డీటెయిల్‌గా ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం నేనిక్కడ ఆమ్లా తీసుకున్నాను, ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కదా! ఇలా ఒక్కసారి చేసి పెట్టేసేసుకున్నామంటే మనము ఒక 1 మంత్ గానీ, 15, 20 డేస్ వరకి కూడా మంచిగా ఉంటుంది. సో, ఇప్పుడు ఆమ్లా అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. మధ్యలో ఉన్న గింజ పార్ట్ మాత్రం యూజ్ చేయట్లేదు నేనిక్కడ. సో, అందుకు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇక్కడ ఇంకా అల్లం కూడా యూజ్ చేస్తున్నాను. అల్లం మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. అండ్ ది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అల్లంతోటి. దాంతో పాటు కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నాను. కరివేపాకు యూజ్ చేయడం వల్ల మన హెయిర్‌కి కూడా మంచి గ్రోత్ ఉంటుంది. అది అందరికీ తెలుసు. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 3 కూడా ఒక మిక్సర్ జార్‌లోకి యాడ్ చేసేసి ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి డైజెషన్ పవర్ కూడా వస్తుందనమాట మన బాడీలోకి. దీంతో పాటు ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంచిగా స్మూత్‌గా బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న దాన్ని మనము ఇప్పుడు ఒక క్లాత్ సహాయంతో కానీ ఇలా లేదంటే ఏదైనా స్ట్రెయినర్ ఉంటే దాంట్లో వేసి మొత్తము జ్యూస్‌ని వేరే చేసేసుకోవాలి. ఇది ఒక్క డే తాగేసి ఇమ్మీడియేట్‌గా మనకి హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది అని నేను చెప్పట్లేదు. మనము ఒక 1 మంత్ వరకి బాగా యూజ్ చేయాలి దీన్ని. యూజ్ చేసిన తర్వాతనే దీని బెనిఫిట్స్ అనేది మనకి తెలుస్తాయి. ఒక్క డే యూజ్ చేసేసి మనకేం పెరగలే అనంటే కాదండి. మొత్తం టోటల్ 1-2 మంత్స్ వరకి తీసుకోవాలి. ఇది డైలీ ఒక మెడిసిన్ లాగా. సో, ఇప్పుడు మనం ఈ జ్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా! ఐస్ క్యూబ్స్‌కి కానీ, సిలికాన్ ట్రేస్ కానీ ఏదున్నా మీ దగ్గర దాంట్లోకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి జ్యూస్ అంతా కూడా. మీరు రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకున్న అనేటోళ్ళకి డైలీ కూడా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఇలా 6 అవర్స్ వరకి వీటిని ఫ్రీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్‌గా చేసుకున్నప్పుడు జ్యూస్ ఇంత క్వాంటిటీలో తీసుకొని కొంచెం క్వాంటిటీలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ యాడ్ చేయాలి. ఇలా రాగా ఇలాగే తాగేసేయాలి అనమాట. మనం ఉసిరికాయని ఎప్పుడైతే ఆహ్, ఉడికించకపోతే పచ్చిది ఇలా తీసుకున్నామనుకోండి, మంచి విటమిన్ సి ఉంటుంది. ఆ ఉసిరికాయలని బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్ సి ఎళ్ళిపోతుందనమాట. సో, అందుకు ఇలా తీసుకోండి. చాలా చాలా మంచిగా హెయిర్‌కి మాత్రం చాలా మంచిది. అండ్ మన స్కిన్ కూడా గ్లోయింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని డేస్ తర్వాత. సో, డైలీ ఒక 2 ఐస్ క్యూబ్స్ ఇలా తీసుకొని వాటర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి దీంట్లో కొంచెం సాల్ట్ ఏసుకుంటున్నాను నేను. కావాల్సిన వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చు. అండ్ మిక్స్ చేసేసుకొని దీన్ని మంచిగా తాగేసేయడమే అంతే. చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.